చంద్రబాబు పవన్ను కలిసిన ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను 14 ఏళ్ల ఎన్ఆర్ఐ విద్యార్థి సిద్ధార్థ్ నంద్యాల రాష్ట్ర సచివాలయంలో కలిశారు. ఏఐ సహాయంతో గుండె జబ్బులు నిర్ధారించే సిర్కాడియావి యాప్ను రూపొందించారు. ఈ యాప్ను రూపొందించిన బాలుడు ఈ సందర్భంగా బాలుని అభినందించారు. ఏఐతో ఇలాంటి మరిన్ని ఆవిష్కరణలు చేయాలని చంద్రబాబు ప్రోత్సహించారు. సుమారు అరగంట పాటు అతడితో ముచ్చటించారు. సిద్ధార్థ్ రూపొందించిన యాప్ సాయంతో గుంటూరు సర్వజన ఆసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ 14 ఏళ్ల ఎన్ఆర్ఐ బాలుడు, ఇతని పేరు సిద్ధార్థ్ నందాల. ఇతను గుండె జబ్బులకు అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ సంబంధించిన ఏఐ టూల్స్తో ఒక సిర్కాడియావి అనే ఒక యాప్ను రూపొందించాడు. ఈ యాప్తో గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలను ఏఐ సహాయంతో నిర్ధారించవచ్చు. అయితే దీన్ని ప్రాక్టికల్గా గుంటూరులోని సర్వజన ఆసుపత్రిలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సిద్ధార్థ్ నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సచివాలయంలో కలిశారు. వారిద్దరు ఈ బాలుని నంద్యాల సిద్ధార్థ్ అనే ఎన్ఆర్ఐ విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణలు చేయాలని, రూపొందించాలని, మరిన్ని విజయాలు అందుకోవాలనేసి వారిద్దరు ఈ బాలుని అభినందించారు.